సో అక్కడెక్కడో చెన్నైలో లవ్ స్టోరీ జరిగిందంట. నన్ను డాలస్ నుంచి తెచ్చి ఇక్కడ పడేశారు. సో మన ముందు చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఉన్నారు. సో లెట్స్ టాక్ టు దెమ్. హలో కిరణ్ గారు, హలో ప్రియా గారు, హలో ఎస్కెన్ గారు, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో అక్కడ చెన్నైకి వెళ్ళే లవ్ చేయాలండి అంటే ఇంకా హైదరాబాద్ ఎవరు దొరకలేదు మీకు? హైదరాబాద్లో చాలా చేసాం కదండి, ముందంతా హైదరాబాదే కదా. సో ఎస్కేఎన్ గారు, మీ మూవీస్ అంటే నాకు చాలా ఇష్టము. చూసారా నా మూవీస్? మీ మూవీస్ కన్నా ఎక్కువ మీ ఇంటర్వ్యూస్, మీ స్పీచ్లు చాలా ఎక్కువ చూసానండి. అంటే నా మూవీస్ నిజంగా చూసారా? చూసాను. ఏం చూసారు? బేబీ, దాని ముందు కలర్ ఫోటో, దాని ముందు అంతకన్నా ముందు మ్యాడ్, దాని తర్వాత అదే ఆవిడ సినిమా. మీరు మరీ అంత అడగకండి క్వశ్చన్. అదే నాకు ఇలా దొరికేస్తారని తెలిసే అంత టాక్సీ వాళ్ళ ఇవన్నీ చేశాను. ఈ రోజుల్లో బల మగాడివే అన్ని చేశాను. ఆల్ ఫేవరెట్ మూవీస్ ఇప్పుడు చెప్తారు. సో బేబీ మూవీని ఒక కల్ట్ బ్లాక్ బస్టర్ అంటున్నారు. చెన్నై లవ్ స్టోరీ ఏం బ్లాక్ బస్టర్? క్లాసిక్ బ్లాక్ బస్టర్. క్లాసిక్ బ్లాక్ బస్టర్. నైస్. సో బేబీ మూవీ సెలబ్రేషన్స్ లో మీకు ఒక మైక్ ఇసిరేసారు మీరు. ఈసారి ఏం ఇసిరేబోతున్నారు? ప్రిపేర్ అవ్వండి అంత ఫ్లోలో. అప్పుడు ఏముంటాయి దొరుకుతుంది. మొబైల్ నాదవచ్చు, మీదవచ్చు, ఎవరైనా. చెన్నైలో తీసారండి ఈ మూవీని మీరు? చెన్నైలో తీసాం, పాండిచేరిలో తీసాం, చీరాల్లో తీసాం, వైజాగ్లో తీసాం, బీచ్ ఉన్న దగ్గర అంతా తీసారు. బీచ్ లేని చోట కూడా తీసాం. అసలు ఈ స్టోరీ ఎలా వచ్చిందండి మీ దగ్గరికి స్క్రిప్ట్? సాయి రాజేష్ నేను బేబీ తర్వాత, బేబీ జరుగుతున్నప్పుడే మేము ఇద్దరం కలిపి కొన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేయాలి అని సాయి రాజేష్ నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, అది అందరికీ తెలిసిందే కాబట్టి తన డైరెక్షన్లోనే కాకుండా మేము కొన్ని ప్రొడక్షన్ కూడా చేయాలి జాయింట్గా అనుకున్నామండి. అనుకున్నప్పుడు నెక్స్ట్ ఎలాంటి చేయాలన్నప్పుడు ఒక ఇంటెన్స్ పాయింట్ చెప్పాడు. అది చెప్తే అది బాగా హుక్ అయింది. ఒక 20 minutes చెప్పాడు. అది అలా డెవలప్ అవుతూ చెన్నై లవ్ స్టోరీ లాగా. సో మీరు అన్ని ఇట్లా ఇంటెన్స్ లవ్ స్టోరీస్ ఎక్కువ చేస్తున్నారు. మీకేమన్నా ఉన్నాయా అండి పాత గాయాలు, అలా పాత పగలు ఈ లవ్ స్టోరీల మీద? పగలు లేవు కానీ గాయాలు చాలా ఉన్నాయండి. సో వాట్స్ వన్ థింగ్ అండి ఈ మూవీ స్టోరీలో మీరు ఎక్కువ కనెక్ట్ అయ్యింది? హానెస్టీ అండి, హానెస్టీ. ఈ మధ్య కాలంలో ఇంత ప్రేమ కథలో ఇంత నిజాయితీతో చెప్పిన ప్రేమ కథ రాలేదని చెప్పడానికి గర్వపడుతున్నాను. అంటే ఆ స్టేట్మెంట్ ఇవ్వడానికి భయపడాలి కూడా, బట్ నేను భయపడలేదు, గర్వపడుతున్నాను. ఎందుకంటే చూశాక అందరికీ అర్థమైపోతుంది. సో బేబీ మూవీ 100 crores కొట్టేసింది. ఈ మూవీ ఎంత అనుకుంటున్నారు? దాన్ని మించిన కోట్ల హృదయాలు గెలుచుకుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే నెంబర్ మనం చెప్తే అది ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉంటుంది, బట్ దాన్ని మించి ప్రేమను గెలుచుకుంటుంది అనుకుంటున్నా. ఆ ప్రేమకి ఎంత డబ్బు వస్తుంది అనేది, ఎంత వచ్చినా హ్యాపీ. సో ప్రేమతో పాటు ఇంకొక 200 crores వస్తే హ్యాపీ కదండి. సో గౌరీ గారు, మీరు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. థ్యాంక్ యూ. తెలుగు వాళ్ళేనా? మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? అంటే ఎక్కువ తమిళ సినిమాలు చేస్తుంటారు కదా. రెండు చేస్తూ ఉంటారు. దీంట్లో కూడా చెన్నై అని ఉన్నందుకే కదా మీరు? నాకు చెన్నైకి ఏదో లింక్ ఉన్నట్టుంది, అందుకనే నా ప్రతి ఆల్మోస్ట్ సిటీతో లింక్ సార్. యా, బట్ యా, బోత్ తెలుగు తమిళ్లో చేస్తాను. అండ్ వాట్స్ వన్ థింగ్ అబౌట్ దిస్ స్క్రిప్ట్ దట్ మేడ్ యూ సే yes to this movie? అంటే ఇట్ వాజ్ ఎ వెరీ ఇన్స్టెంట్ ఎస్ అనమాట. నేను ఎక్కువ టైం తీసుకోలేదు, నాకు అంత టైం కూడా సార్ కూడా ఇవ్వలేదు. చాలా తొందరగా ఈ స్క్రిప్ట్లకి నేను ఎంటర్ అయిపోయాను. బికాజ్ ఇట్స్ అ నో బ్రెయినర్. అంటే దీని గురించి ఆలోచించి ఇది చేయొచ్చా చేయకూడదా అనే క్వశ్చన్ కూడా లేదు. ఇది చేయకపోతే తప్పు అవుతుందనే స్పేస్లోనే నేను ఉండున్నాను. సో ఇట్ వాజ్ అన్ ఇన్స్టెంట్ ఎస్. సో నైస్. ఇప్పుడు మీ ఫేవరెట్ క్వశ్చన్ అడగబోతున్నాను. ఈ మూవీలో మీ క్యారెక్టర్ ఏంటండి? అది తెలుసుకోవాలంటే జూలై 24 దగ్గరున్న థియేటర్స్కి వెళ్ళి నీవీ క్యారెక్టర్, స్టీవెన్ క్యారెక్టర్ తెలుసుకోండి. బట్ ఇట్స్ అ వెరీ ఆనెస్ట్ క్యారెక్టర్, వెరీ జెన్యూన్ క్యారెక్టర్. ఈ సినిమాలో ఉండే క్యారెక్టర్స్ అందరూ కూడా వెరీ సింపుల్ క్యారెక్టర్స్, వెరీ సింపుల్ లైఫ్స్, బట్ సిచ్యువేషన్స్, పరిస్థితుల వల్ల హౌ ద స్టోరీ టేక్స్ ఎ టర్న్ అనేది చాలా బ్యూటిఫుల్గా చూపించారు. అండ్ కిరణ్ గారు, మీ మీద నాకు చాలా పెద్ద క్రష్ ఉండేదండి ఒకప్పుడు. ఇప్పుడు లేదు అంటే ఇప్పుడు మీకు పెళ్ళైపోయింది, నాకు పెళ్ళైపోయింది. ఇప్పుడు క్రష్లు అంటే జనాలు క్రష్ చేసేస్తారు. మీరు చాలా బాగుంటారండి, మీ యాక్టింగ్ బాగుంటుంది, మీరు చూడడానికి బాగుంటారు. థ్యాంక్ యూ. అండ్ వెరీ హంబుల్ అండ్ సో డౌన్ టు ఎర్త్. మీకు ఎలా వచ్చిందండి ఈ స్క్రిప్ట్ చెన్నై లవ్ స్టోరీ? అది సాయి రాజేష్ గారు ఒకరోజు కాల్ చేశారండి, ఇలా కథ చెప్పాలి ఒకసారి వినండి అని. రవీణ వచ్చి నరేట్ చేశాడు. మై ఇన్స్టెంట్ ఫీలింగ్, ఫస్ట్ హాఫ్ విన్నాను అంతే. ఫస్ట్ హాఫ్ వినగానే ఐ సెడ్ ఎస్. అంటే వెరీ రేర్గా వస్తాయి ఇలాంటి క్యారెక్టర్స్ మనం ప్లే చేయడానికి కూడా. స్టీవెన్ శంకర్ అనే క్యారెక్టర్ ఫర్ మీ ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ ఐ హ్యావ్ ప్లేడ్. చాలా అంటే చాలా కొత్తగా ఉండబోతుంది అండ్ ఎవ్రీ వన్ విల్ రిలేట్ టు దట్ క్యారెక్టర్. చాలా బాగా అనిపించింది. సో హ్యాట్రిక్ కొట్టేబోతున్నారు ఈ సినిమాతో? ఐఎమ్ షూర్ ఖచ్చితంగా నచ్చుతుంది అందరికి. కానీ నాకు ఒక్క విషయం అయితే నచ్చలేదండి. తొలి ప్రేమ తోపు కాదన్నారు. అది నా ఫేవరెట్ సినిమా అండి. అలా ఎలా అంటారు మీరు? తొలి సినిమా తోపు కాదు, అందరం సినిమా తోపే అండి. తొలి ప్రేమ
సినిమా కాదు మామూలుగా. సో ఇప్పుడు మిమ్మల్ని కొన్ని రొటీన్ క్వశ్చన్లు అడగబోతున్నాను. మీకు మీ లైఫ్లో మీ తొలి ప్రేమ ఎవరండి? ఆ అమ్మాయి పేరు చెప్పలేములేండి ఎవరు ఉన్నారు. కానీ ఒక స్టోరీ చెప్పండి. బీటెక్లో. మీకు గౌరీ గారు? నాకు డిగ్రీ టైంలోనే తొలి ప్రేమ. తొలి ప్రేమయా. మీరండి? నాకు తొలి ప్రేమ హీరోయినేనండి. తొలి ప్రేమ సినిమా చూసినప్పుడు నాకు ఆవిడ ఫస్ట్ క్రష్. సో ఇప్పుడు మణి శర్మ గారి మ్యూజిక్ చాలా బాగా అనిపించింది. చాలా రోజుల తర్వాత చాలా మెలోడియస్ సాంగ్స్ వింటున్నాము. మీ ఫేవరెట్ సాంగ్ ఏంటండి మూవీలో కిరణ్ గారు? నాకు జిగితారా సాంగ్ చాలా ఇష్టం. మీకు? నాకు గుర్తుందా అండ్ హోయిలా హోయిలా. యాక్చువల్లీ నాకు ఇంకొక సెకండ్ హాఫ్లో ఇంకొక సాంగ్ వస్తుంది, అది రిలీజ్ చేయలేదు ఇంకా, అది కూడా ఇష్టం. మీకండి? నాకు జిగితారా అండ్ హోయిలా హోయిలా ఇష్టం. హోయిలా. ఓకే. సో నాకేమో వదలనే సాంగ్ చాలా నచ్చింది. దాంట్లో మీరు ఏదో హుక్ స్టెప్ చేశారు కదండి, ఇట్లా 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 అని ఒకసారి చేయండి. వెరీ బ్యూటిఫుల్ అండ్ ఇంపార్టెంట్ జెస్చర్ ఇన్ ద ఫిల్మ్. చూడ్డానికి ఒక మామూలు జెస్చర్ లాగే ఉండొచ్చు, బట్ సినిమాలో ఒక మంచి కీ మూమెంట్లో ఈ జెస్చర్ వస్తూ ఉంటుంది అనమాట. సో దీనికి ఒక అర్థం ఉంది సినిమాలో. మీ వాయిస్ చాలా బాగుంది, ఒక పాట పాడరా? అనుకున్నా అడుగుతారు. పాడండి. మా సినిమా పాటే మీ పాడతాను. సినిమానే. మన ప్రమోషన్లో మనే గుర్తుందా గుర్తుందా నువ్వు తడిసిన తొలి వర్షం, అది వెలిసిన తరువాత ఆగింద ఆకాశం, జల్లులో హాయిని చూడాలంతే, వెలుగులో అందం చూడాలంతే, అది తొలిదా మలిదా నీకెందుకే, తొలి ప్రేమే తోపు కాదే అమ్మడు, నీ లైఫ్ని ఆపలేదే ఎన్నడు. వావ్, సో స్వీట్ అండ్ సో బ్యూటిఫుల్. మీరు చిన్నప్పుడు సింగరా అండి? అవునండి. నిజంగా సింగరే? నిజమన్నా. ఆవిడ చాలా సూపర్ నమ్మన్నా. కాంపిటీషన్స్ కి అన్నిట్లో గెలుచుకున్నాకే ఆ తర్వాత మిస్ హైదరాబాద్ అయ్యి అలాగా. అక్కడి నుంచి తెలుసు, మిస్ హైదరాబాద్ నుంచి మీ జర్నీ ఫాలో అవుతున్నాను. ఇప్పుడు ఒక చిన్న గేమ్ ఆడుకుందాం మధ్యలో, బ్రేక్ చేస్తాం. షూస్ అని తీసుకురావాలి. కూర్చొని ఆడుకోవచ్చండి, మరి అట్లా క్రీడా స్ఫూర్తితో ఆడాల్సిన అవసరం లేదు. ఓకే ఓకే. సో ఇప్పుడు మీ గురించి మీరు ఒక రూమర్స్ స్ప్రెడ్ చేసుకోవాలంటే ఏం చేస్తారు? అంటే మీ గురించి అవసరం లేదు, మీ పక్కన వాళ్ళ గురించి. కిరణ్ గారి గురించి రూమర్స్ ఏం లేవండి అసలు. అసలు క్రియేటివ్ ఫేక్గా ఏమైనా క్రియేట్ చేయాలన్నా ఏం చేయలేము అసలు. ఆయన గురించి అసలు ఆయన తెరిచిన పుస్తకంలాగా ఆయన గురించి ఏమీ చేయలేము. గౌరీ గారి గురించి కూడా ఏం చేయలేము. కాకపోతే ఏంటంటే ఆవిడ తెలుగు సినిమాల కన్నా తమిళ సినిమాలకు ఇంపార్టెన్స్ ఇస్తారేమో అని నా ఫీలింగు. అది అందుకే చెన్నై లవ్ స్టోరీ అనగానే వెంటనే చేసింది. టైటిల్ ఏంటి సార్ అని చెన్నై అయితే ఐఎమ్ సార్ వాట్ స్పాంటేనియస్ రియాక్షన్ అనుకున్నాను. ఇప్పుడు మీరు రూమర్ స్ప్రెడ్ చేయాలంటే ఏం స్ప్రెడ్ చేస్తారు? ఎస్కేఎన్ గారు మన మీద ఉన్నాయి చాలండి కొత్తగా ఏమన్నా సరదాగా. హీరోయిన్ల మీద అన్నెసెసరీ రూమర్స్ క్రియేట్ చేస్తున్న ఎస్కే ఇప్పుడే జరిగింది కాబట్టి just kidding. ఓకే, మీరు విన్నారా అన్న మా మీద? చాలా విన్నా అండి. మా మీద చెప్పండి. మీ ఇద్దరి మీద కాదులేండి, మీ మీద చాలా విన్నా. అయితే అది మన కెమెరా ఆఫ్ అయిపోయాము. ఈ మూవీని ఒక ఎమోజీతో డిస్క్రైబ్ చేయాలంటే ఏ ఎమోజీతో డిస్క్రైబ్ చేస్తారు? హార్ట్. మీరు అదేంటండి ఇదే ఇలాంటిది ఇలా పెట్టాలి. ఇదే heart అండి. బరువైన హృదయం అండి. ఇప్పుడు బేబీ మూవీలో ఎండింగ్ తొలి ప్రేమకి మరణం లేదు అని ఎండ్ చేశారు. ఈ మూవీలోనేమో తొలి ప్రేమ తోపు కాదని అంటున్నారు. సో ఆ కాంట్రడిక్షన్ కావాలనే పెట్టారా లేదంటే ఎలా? అంటే ఇప్పుడు మనం ఆలస్యం అమృతం విషయం అంటాం కొన్నిసార్లు నిదానమే ప్రధానమే అంటాం. సో ఒక్కొక్క కంటెక్స్ట్కి ఒక్కొక్క ఆన్సర్ అప్లై చేసుకోవాలి తప్ప ఏ థీమ్లో అది కరెక్టే. సో మనం లైఫ్లో ఏది అప్లై చేస్తున్నాం అనేది ఎక్కడ అప్లై చేస్తున్నాం అనేది అదే. సో ఎవరికి ఏమి నచ్చుతుందో అది తీసుకోండి దాని నుంచి. మీరు ఏది బిలీవ్ చేస్తారు? తొలి ప్రేమకి మరణం ఉందా లేదంటే తొలి ప్రేమ అంటే తోపు కాదు? అంటే నేను ఇంకా ప్రేమలో బిలీవ్ చేసే టైం దాటిపోయానండి. ఇప్పుడు కెరీర్ గ్రోత్ సినిమాలో ఏం చేస్తాం, అసలు ఏ హీరోని ఎలా ఇంప్రెస్ చేయాలి, ఏ హీరోని డేట్స్ తొందరగా ఎలా తీసుకోవాలి, డైరెక్టర్తో తొందరగా సినిమా ఎలా ఈ స్పేస్లో ఉన్నాను. సో ప్రేమల గురించి పెద్ద ఆలోచించింది. మీరండి రీసెంట్గా పెళ్ళయింది మీకు, మీరు చెప్పండి తొలి ప్రేమకి మరణం లేదా లేదంటే తొలి ప్రేమ అంటే తోపు కాదా? అంటే
డిపెండ్స్ ఆన్ వర్కౌట్ ఏదని బట్టండి. ఐ డోంట్ సే తొలి ప్రేమ ఖచ్చితంగా నాకు ఎప్పుడో 3వ 4వ వర్కౌట్ అయింది. 3 మీరు గౌరీ గారు? యా డెఫినెట్లీ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫీలింగ్. అగైన్ ఏది వర్కౌట్ అయింది? నాకు ఏది వర్కౌట్ ఏది అవ్వలేదు, కాలేదు, ఇంకా ప్రేమ కాలేదు, తర్వాత ప్రేమ కూడా కాలేదు. ఏం అవ్వలేదు. చెప్పలేదు అంతే. మనకు చెప్పట్లేదు. నన్ను ఎందుకు టార్గెట్ చేస్తారా? చెన్నై లవ్ స్టోరీ అని పెట్టినప్పుడు మా లవ్ స్టోరీ లైన్ రివీల్ చేయకపోతే ఫీల్ అవుతారు. ఆ డాలర్స్ నుంచి వచ్చాయి. అంటే అంత దూరం నుంచి వచ్చాను. మీరు దూరం చూస్తే నేను చెప్పాలి. ట్రైలర్ చూస్తేనేమో చాలా క్లాసీగా ఉందండి. సో మాస్ ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతారా? లేదండి, ఖచ్చితంగా మా మొహం ఉన్నంత వరకు అది మాసే. మాస్ మీకంటే ప్రాపర్ ఈ సినిమా మాస్ ఆడియన్స్కి ఇంకా ఎక్కువ అపీల్ అవుద్ది. అంటే చూడడానికి సాంగ్స్ కానీ ఇవన్నీ మీకు కొంచెం క్లాస్గా సాఫ్ట్గా అనిపిస్తున్నాయి, కానీ క్యారెక్టర్స్ అన్నీ ఓవర్ మాస్ క్యారెక్టర్స్. సినిమాలో ఉన్న సిచ్యువేషన్స్ కూడా ఓవర్ మాస్గా ఉంటాయి. రేపు మాస్ ఆడియన్స్ ఇంకా ఎక్కువ రిలేట్ అవుతారు. అంటే గ్రౌండ్ లెవెల్ కామెడీ చాలా ఉంటుంది. మీరు డాన్స్ వేసారా? డాన్స్ వేసాను. చిన్న డాన్స్ అంటే ఎక్కువ ఏదో కమర్షియల్ సాంగ్స్ అది కాదు, కానీ బట్ క్యూట్ డాన్స్ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంటుంది. సరదాగా అమెరికాకి రావచ్చు కదా ప్రమోషన్? ఎప్పటి నుంచి రావాలనుకుంటున్నానండి. లాస్ట్ టైం నిజంగా కే ర్యాంప్ అప్పుడు రావాలి, కే ర్యాంప్ అప్పుడు రావాలి, కుదరలే. ఈసారి వీలైతే అండ్ ఐఎమ్ షూర్ ఈ సినిమా ఓవర్సీస్ ఎక్కువ బాగా కనెక్ట్ అవుతారు. ఓవర్సీస్ ఆడియన్స్ అంటే దీంట్లో ఉన్న ఎమోషన్స్ కానీ ఇవి కానీ చాలా రిలేట్ అవుతారు, కనెక్ట్ అవుతారు. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఇంటెన్స్ లవ్ స్టోరీ చూసామని ఫీల్ అవుతారు. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. ఈ సినిమా ఓవర్సీస్ ఆడియన్స్ చాలా గట్టిగా కనెక్ట్ అవుతారు. సో వీళ్ళని తీసుకొని రావచ్చు కదండి అమెరికాకి? మీరు టికెట్లు వేస్తారా? ప్రొడ్యూసర్ గారు మీరయ్యండి నన్ను అడుగుతున్నారు. దాని నుంచి ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్తున్నారు కదా, మీరు ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసి మమ్మల్ని తెప్పించాలి. మాకే దిక్కు లేదు, ఇప్పుడు వాపస్ వెళ్తామా లేదా అన్నట్టు మా పరిస్థితి. ఎందుకండి మీకు ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా? ఇన్ఫ్లుయెన్స్ అంటే అండి ఓన్లీ ఫాలోవర్స్ తో అండి. ఇప్పుడు కావాల్సింది ఇమిగ్రేషన్ ఆఫీసుల్లో అలాంటి ఇన్ఫ్లుయెన్స్ మీ దగ్గర ఉంటుంది. అవునా? పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్స్లు అవి. ప్లాన్ చేద్దాం. సో మా ఓవర్సీస్ ఆడియన్స్ కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు? వెరీ ఇంటెన్స్ లవ్ డ్రామా అండి. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో అయితే మీరు చూడలేదు, తెలుగులో అయితే రాలేదని నేను అనుకుంటున్నాను. ఈ సినిమా మీ అందరికీ చాలా గట్టిగా నచ్చుతుంది. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. పర్టికులర్లీ ఓవర్సీస్ ఆడియన్స్ అయితే మీరు అందరూ కొన్ని సినిమాలు ఉంటాయి కదా, థియేటర్ నుంచి బయటకు వచ్చేసరికి గుండె నిండిపోయిన ఫీలింగ్, అరే ఎన్ని రోజులు అయిపోయింది అలాంటి ఒక మంచి ట్రూ వెరీ ఇంటెన్స్ లవ్ స్టోరీ చూసాను ఫీల్తో బయటకు వస్తారు. వెరీ నైస్. సో ఈ మూవీలో ఒక 3, 4, 5, 6 బ్లాక్స్ అలా ఏమైనా చెప్పండి మాకు, బాగా ఇట్లా క్రౌడ్ ఎరప్ట్ అవుతుంది చెప్పండి. ఫస్ట్ హాఫ్లో ఒక జిగితార సాంగ్ ముందు ఒక లీడ్ వస్తుందండి. ఐఎమ్ షూర్ ఎవ్రీ వన్ విల్ మంచి హై వస్తుంది అది. అండ్ టెంపుల్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది. ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ ప్రపోజల్ సీక్వెన్స్. ఇంటర్వెల్కి ఎలాగో అందరూ స్టన్ అయిపోతారు. అండ్ సెకండ్ హాఫ్లో దెర్ ఆర్ 4 to 5 బ్లాక్స్, వెరీ ఇంట్రెస్టింగ్ బ్లాక్స్. దెర్ ఈజ్ వన్ సీక్వెన్స్ నిన్ననే డబ్బింగ్ చెప్పేటప్పుడు నేను ఫీల్ అవుతున్నా, ఏముండదు, నేను గౌరీ ఒక బెడ్ దగ్గర కూర్చొని ఊరికే ఒక మంచి లవ్లీ కాన్వర్జేషన్ ఉంటుంది. ద వే రవెన్ అది రాసిన విధానం కానీ అది క్యాప్చర్ చేసిన విధానం కానీ వెరీ బ్యూటిఫుల్ ఉంటుంది. వెరీ బ్యూటిఫుల్ అంటే కెమెరా యాంగిల్స్ అండ్ ఎవ్రీథింగ్ ఆల్సో ఇట్ వర్క్డ్ అవుట్ సో వెల్. ఆ మూడ్ కానీ అది కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఎవ్రీ కపుల్ విల్ రిలేట్ టు ఇట్. సెకండ్ హాఫ్లో జరిగే మెనీ సిచ్యువేషన్స్, పొసెసివ్నెస్ కానీ ఇవన్నీ అన్నీ రియల్ లైఫ్లో రిలేట్ అవుతారు కదా కపుల్స్. ఎవరు లేనప్పుడు ఇంట్లో ఇద్దరే ఉన్నప్పుడు మాట్లాడుకునే కాన్వర్జేషన్స్ ఉంటాయి కదా, అవన్నీ చాలా రిలేట్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు. మీ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ ఏమైనా జరిగాయండి మూవీలో, లైక్ సంథింగ్ దట్ యూ కుడ్ రిలేట్? రియల్ లైఫ్లో అంటే ఫస్ట్ ఆఫ్ స్టీవెన్ క్యారెక్టర్ ఇట్స్ ఒక 60 to 70% ఇట్స్ మీ అండి. అంటే వాడు డైరెక్షన్ ఆపర్చునిటీ కోసం ప్రయత్నించే థింగ్ ఇది. ఆ టైంలో కష్టాలు కానీ అది కానీ. వెన్ ఐ కేమ్ టు హైదరాబాద్, నేను షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు ఒక అవకాశం కోసం ప్రయత్నించేటప్పుడు సో సిమిలర్ ఎమోషన్ ఉంటుంది. సో ఇట్స్ మీరు ఫస్ట్ హాఫ్ అంతా చూస్తుంటే ఆ స్టీవెన్ శంకర్ అలా ప్లే అవుతుంటే యూ కెన్ రిలేట్ టు కిరణ్ అబ్బోవరం. ఇట్స్ నో వెరీ క్లోజ్ బై ఎమోషన్స్ అని నేను అది ఫేస్ చేశాను. అది చాలా రిలేట్ అవుతారు రేపు. మీరండి, డిడ్ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ ద మూవీ? డెఫినెట్లీ. అంటే ఆ క్యారెక్టర్లో ఉండే ఆనెస్టీ, జెన్యూనిటీ, తను ప్రేమించే విధానం, ఆల్ దీస్ థింగ్స్ కొంచెం అగైన్ 60%, 70% ఇట్ మ్యాచెస్ విత్ మై పర్సనల్ క్యారెక్టర్ టూ. వెరీ నైస్. మీరండి, మీరేమన్నా మిమ్మల్ని మీరు తీసుకున్నారా? ఎవరిలో అండి? ఇందులో కథాపరంగా ఒక పెద్ద దర్శక నిర్మాత యాక్ట్ చేశారు. సో ఆయన కథలు వినటం అవన్నీ చేస్తుంటారు సినిమాలో. అది విన్నప్పుడు ఓకే మనలో డైలీ జాబ్ కూడా ఇదే కదా అని అలాగే రిలేట్ అయ్యాను. మీకు ఎప్పుడు మూవీస్లో యాక్ట్ చేయాలనిపించలేదా అండి? అంటే
అంటే ఇప్పటి వరకు ఆడియన్స్ ఆర్ సో కైండ్ టు మీ, సో వాళ్ళ మీద రివెంజ్ ఎందుకా అని అనుకోలేదు. బట్ ఏమో అందరూ అడుగుతున్నారు మరి అదన్నా. ఎక్కడ బాగా ఏడుపు వచ్చిందండి మూవీస్? అయ్యో అయ్యో ఐఎమ్ నోన్ ఫర్ దట్. ఏడ్పించారా బాగా? పిక్చర్ మాకు ఏడుపు వస్తుందా మూవీ చూస్తే? ఖచ్చితంగా ఇదైతే 100%. మీకు రాకపోతే మాకు వచ్చేస్తుంది. మీకు రావాలి, మీకు వస్తే మాకు నవ్వు వస్తుంది. మిమ్మల్ని ఎలా ఏడిపించాలనే చాలా గట్టిగా వీళ్ళు ప్లాన్ చేశారు ఫుల్గా. ఈ మూవీలో ఏదైనా కొత్తగా ట్రై చేస్తారా మీరు యాక్టింగ్ పరంగా కానీ? నాకు చాలా కొత్తగా ఉంటుందండి. అంటే ముందు సినిమాలతో కంపేర్ చేస్తే స్టీవెన్ శంకర్ అనే క్యారెక్టర్ ఇట్స్ వెరీ న్యూ టు మీ. అంటే అలా ప్లే చేయడం కానీ కొంచెం ఇన్నోసెన్స్ ఉంటుంది, అలానే మీన్ వైల్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఇవన్నీ కొంచెం హోప్ యూ లైక్ ఇట్. స్టీవెన్ శంకర్ ఏంటంటే అసలు పేరు వాడికి స్టీవెన్ స్పీల్బర్గ్ అన్న శంకర్ గారు అన్న చాలా ఇష్టం, అందుకే కలిపి స్టీవెన్ శంకర్ అని. మీ పేరేంటండి మూవీలో? నివి. మీది జస్ట్ డైరెక్ట్. యా, మీకు నివ్యా సబ్బు వీళ్ళు ఇష్టం అని చెప్పి మేము నివ్యా పెట్టుకున్నాం. అలా నివేదిత కదా క్యారెక్టర్ ఫుల్ నేమ్, నివి. స్వీట్ సింపుల్. సో కే ర్యాంప్ మూవీలో మీ ఎనర్జీ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. అంతే ఎనర్జీ ఉంటుందా ఈ మూవీలో కూడా? ఆయన ఎనర్జీ లోపల ఉంటుందండి. ఆ ఎనర్జీని దాచి ఎంతవరకు అంటే కొన్ని క్యారెక్టర్స్ కొన్ని కోరుకుంటాయి. మీరు ఇందాక అడిగారు కదా ఈ సినిమాకి ఆయన ప్రీవియస్ క్యారెక్టర్స్కి ఏంటి అని చెప్పి, ఆయనలోని ఎనర్జీని అన్ని క్యారెక్టర్స్ రివీల్ చేసినాయి. ఆయనలోని డెప్త్, ఇంటెన్సిటీ, మెచ్యూరిటీని మాత్రం ఈ సినిమా రివీల్ చేస్తుంది. అంటే ఆర్టిస్టిక్గా కొన్నిసార్లు ఆర్టిస్టులు సినిమాలు చేసినప్పుడు ఈ సినిమాతో ఈ మెట్టెక్కాడా అనిపిస్తారు కదా. సో ఆయన చేసిన సినిమాలన్నింటినీ ఒక మౌంటైన్స్తో పోల్చుకుంటే పెర్ఫార్మెన్స్ పరంగా ఈ సినిమా ఇన్ ది ఎవరెస్ట్ పెర్ఫార్మెన్స్. అది పర్సనల్లీ ఫస్ట్ కాపీ చూశాక అనే కిక్ వచ్చింది నాకు. నేషనల్ అవార్డులో ఏమైనా ఎక్స్పెక్ట్? అది అసలు ఏ అవార్డులు ఉన్నా అసలు రావాలంతే. మరి గౌరీ గారి గురించి అయితే పాపం ఆవిడ ఎక్స్పెక్ట్ చేస్తుంది. చెప్పండి గౌరీ గారి గురించి కూడా చెప్పండి. కొత్తగా మీరు ఏం ట్రై చేశారు గౌరీ గారు యాక్టింగ్ లో? అంటే కొన్ని ఛాలెంజింగ్ షూట్ లొకేషన్స్లో చేయడం అనేది నాకు పర్సనలీ ఒకలాంటి లోపల, ఇఫ్ యు నో వాట్ ఐమ్ టాకింగ్. ఏం లొకేషన్స్ అది చెప్పకూడదు, బట్ ఒక వెరీ ఛాలెంజింగ్ గా చెప్పే కాదు లొకేషన్, అది చాలా ఛాలెంజింగ్ లొకేషన్ అన్నమాట. అక్కడ కొంచెం మన పర్సనల్ ఫీలింగ్స్ అన్ని పక్కన పెట్టి, లేదు మనం సినిమా చేస్తున్నాము అని కొంచెం ప్రొఫెషనల్గా బిహేవ్ చేయాలి. సో డే 1 నాకైతే అసలు మైండ్ పని చేయలేదు ఏంటి అన్నట్టు. ఒక 2-3 డేస్ అయిన తర్వాత అలవాటు అయిపోయి అది. బట్ ఆ లొకేషన్లో కొంచెం లొకేషన్ అని నాకు చాలా క్యూరియస్గా ఉంది. 24 కదా, మీలో ఆ క్యూరియాసిటీని బిల్డ్ చేసి బ్లాస్ట్ చేస్తేనే మాకు ఇది లాస్ట్ చేసి లాస్ట్ ఏడిపియాలి. అది ఎలాగో గౌరీ ఉందంటే మీరు గౌరీ గారికి కూడా నేషనల్ అవార్డు వచ్చేస్తుందా అండి? హ్యాపీగా ఏ అవార్డులు ఉంటే అది గౌరీ గారికి రావాలి. ఈ రెండు సినిమాలు మన ఏదో అవార్డు బేస్డ్ అలా కాదు. అల్లు అర్జున్ గారు ఏదో ఇంటర్వ్యూలో చెప్పారు, ఒక కమర్షియల్ సినిమాతో ఆర్టిస్ట్కి అవార్డ్స్ తెప్పిస్తాను. అలాగే ఇది ఒక కమర్షియల్ లవ్ స్టోరీ, అందులో ఒక హావభావాలు, భావోద్వేగాలు ఒక తారాస్థాయిలో ఉంటాయి. ఇప్పుడు మీతో ఒక గేమ్ ఆడిమన్నారు వీళ్ళు. నాకు తెలుగే అంతంత మాత్రం అంటే తమిళ్లో మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడగమన్నారు. మీరు రెడీ? సో ఇప్పుడు నేను తమిళ్లో ఒక లైన్ చెప్తాను, దాన్ని మీరు తెలుగులో అదేంటో గెస్ చేయాలి. అంటే ఎందుకంటే చెన్నై లవ్ స్టోరీ ఉంది కాబట్టి తెలుగు తమిళ్ని మిక్స్ చేద్దాం అన్నది మా ప్రయత్నం. ఉన్న పాకామ ఒరు నాలు ముడియాదు. నేను చూడకున్నా ఒక రోజు కూడా ఉండాలి అంటే నాకు తెలియదు కరెక్ట్ కాదు. కరెక్టే. రైట్ ఆన్సర్. ఉన్ కురల్ కట్టాలే పోదు. కాదు, ఉన్ కురల్ కేటాలే పోదు. తెలుగే అట్ట అంటే వీళ్ళు మరి తమిళ గొంతు వింటే చాలు. థ్యాంక్ యూ. ఇది కిరణ్ గారు మీరు చెప్పాలి. నా ఉన్న కాదలు ఇక్కడ. అదే నాకు మీ మీద ప్రేమ ఉంది. థ్యాంక్స్ అండి. నాకు కూడా థ్యాంక్ ఉన్న మరక్క ముడియాదు. ఇంటర్వ్యూకి వెళ్ళాక డిన్నర్కి వెళ్దాం అన్నా. నేను రెడీ. మీరు చెప్పండి. ఉన్న మరక్క ముడియాదు. నిన్ను మర్చిపోలే. అంటే మీకు ఎలా తెలుసు అండి ఇంత బాగా తమిళ్? ఏం తమిళ్ పడం పనిట్రికే నాకు తమిళ్ పేసేవారు. మీరు చెప్పండి నేనేమన్నాను. మీరు తమిళ సినిమాలు చేశారు, నాకు తమిళ్ వచ్చు. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఎస్కేఎన్ గారు, ప్రియా గారు,
కిరణ్ గారు. థ్యాంక్ యూ. మాకు టైం ఇచ్చినందుకు చెన్నై లవ్ స్టోరీ గురించి మాట్లాడడానికి. వీఆర్ సో ఎక్సైటెడ్ టు వాచ్ ద మూవీ ఆన్ July 24th. ఈ మూవీ ఎందుకు చూడాలో మా ఆడియన్స్కి ఒక సెంటెన్స్లో చెప్తారా? నాకు తెలిసి ఇలాంటి ప్రేమ కథ ఇంతకుముందు మీరు చూడలేదు, సో అందుకే మీరు ఈ సినిమా చూడండి. చాలా జెన్యూన్ స్టోరీ, చాలా జెన్యూన్ ఎఫర్ట్తో చేసాం. సో ఆ జెన్యూనిటీ మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. July 24th చెన్నై లవ్ స్టోరీ. బేబీ అనే సినిమా నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత, చాలా పెద్ద హిట్ అయిన తర్వాత ఏదో వెంటనే ఒక సినిమా చేయాలని కాకుండా 3 ఏళ్ళు టైం తీసుకుని వరుస సక్సెస్ల తర్వాత కిరణ్ గారు, కేకే రామ్ తర్వాత గౌరీ గారు, మ్యాడ్ ఇలాంటి మంచి సినిమాల తర్వాత, తమిళ సినిమాల తర్వాత అందరూ ఒక సక్సెస్ఫుల్ టీం ఒక మంచి సినిమా ఇవ్వాలి అనే థియేటర్ల ఎక్స్పీరియన్స్. ప్రతిసారి అంటారు కదా, ఒక కొత్త లవ్ స్టోరీలు రావట్లేదు అని. మీ అందరికి నేను హామీ ఇస్తున్నాను, ఇది కొత్త లవ్ స్టోరీ. సో ఈ సినిమాని మీరు ఎంత ఆదరిస్తారు అనే దాన్ని బట్టి మీరు మా నెక్స్ట్ జర్నీ ఉంటుంది. సో ఈ సినిమాని మీరు తప్పకుండా థియేటర్లో చూడాలి. ఇట్ విల్ గివ్ ఏ డిఫరెంట్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఫర్ షూర్. ఈసారి మీరు కూడా మైకులు ఇసిరేయాలి, ఫోన్లు ఇసిరేయాలి, కుర్చీలు ఇసిరేయాలి, అన్ని ఇసిరేయాలని నేను మనస్ఫూర్తి. మీరెందుకు యాక్టింగ్ ట్రై చేయకూడదు? యాక్టింగ్ చేయాలంటే యాక్టింగ్ రావాలి కదా. అదే కాదు, ఇప్పుడు ప్రైమరీ క్వాలిఫికేషన్ చాలా మందికి రాదు కాబట్టే మీరు తీసుకుంటారా నన్ను హీరో? 3 రోజెస్లో 4th రోజు లాగా తీసుకోండి నన్ను. అవునా? మీ గురించి అయితే ఇంకా రోజుని పెంచుదాం అయితే. రోజు పెంచండి.